సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళ్తున్నామే, దేవుడు మనకి ఏం అర్థమయ్యాడు? ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాం, పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడుతున్నాం, ఏం అర్థమయ్యాడు మనకి? ఇప్పటికే సరిగ్గా మోకరించడం రాదు, ఇప్పటికే ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకోవాలన్నా మనకు తెలియదు. మరి ఏమర్థమైంది మనకు దేవుడి గురించి? అర్థం చేసుకోండి, నన్ను అర్థం చేసుకోండి, నా మనసు అర్థం చేసుకోండి, నేను ఏం చెప్పినా అర్థం చేసుకోండి. భక్తి జీవితంలో నన్ను నమ్ముకున్న తర్వాత మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. కనీసం ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి, నా మాటలు అర్థం చేసుకున్నాను. దేవుడు ఎంతో బాధపడుతున్నాడండి ఆ రోజు. దేవుడిని నిజంగా అడుగుతున్నానండి, దేవుడిని అర్థం చేసుకునే మనసు ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? దేవుని ప్రేమను అర్థం చేసుకునే మనసు ఎంతమందికి ఉంది? దేవుని బాధను అర్థం చేసుకునే మనసు మనలో ఎంతమందికి ఉంది? మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలు అసలు నేను ఆయన అర్థం చేసుకున్నాను, అలా వచ్చి వెళ్ళిపోయాను చెప్పాలి. కనీసం వాక్యం వింటున్నాను కానీ ఆ మాటలు నా చెవికి నా బుర్రకి ఎక్కుతున్నాయా? నేను అలా వాటిని అర్థం చేసుకుంటున్నానా లేదా? నిజం ప్రెజెన్స్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు.